గ్యాప్. ఆల్రెడీ 5 ఏళ్ళు పదవులు లేకుండా ఉన్నారు. అంతే, అది ఇప్పుడైనా లేదు, అప్పుడు 10 ఏళ్ళు అవుతుంది ఒకవేళ మళ్ళీ ఓడిపోతే. అంతే, అది ఇంత ముందు కూడా ఉంది కదా 10 ఏళ్ల గ్యాప్. అదే కాబట్టి దాని గురించి ఏం చూడరు. తమ నియోజకవర్గంలో ఇంకోటి రాకుండా ఇదంతా కూడా మనం అడవుల్లో సింహాలు, మన జనారణ్యంలో కుక్కలు, వీధి కుక్కలు, ఇవేం చేస్తాయి? గ్రామ సింహాలు, అడవుల సింహాలు అంతే. వీటి ఆలోచన ఏంటి? వాటి పరిధిలోకి ఇంకో దాన్ని రానియవు. అవును, అది రాజకీయాల్లో అన్ని పార్టీలోళ్ళు అంతే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి నున్న అవతలోడికి ఏంటి గొడవ? ఇద్దరు ఏమన్నా పుట్టినప్పటి నుంచి శత్రువులో కొట్టుకు సావడానికి ఏం లేదు కదా. ఈ ఆలోచనలో నుంచి వచ్చేటువంటి శత్రుత్వమే. ఇప్పుడు అదే శత్రుత్వం ఇక్కడ నడుస్తుంటుంది. అంతే తప్పించి దీనివల్ల ఏదో అయిపోతుంది అనేటువంటి ఫీలింగ్ ఏం లేదు. ప్రశాంత్ కిషోర్ ని పిలవడం తమ బలం పెరిగింది అనడానికి సంకేతం, బలం తగ్గుతోంది కాబట్టి సలహాలు తీసుకోవడానికి పిలిచారు అనడానికి సంకేతం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచన తీరులో ఉన్నటువంటి గొప్పతనానికి సాక్ష్యం అది. ఏంటంటే A to Z ఏ అంశంలో కూడా మిస్ కాకుండా చూసుకుంటాడు అతను వేసే స్కెచ్లో. ఇప్పుడు ఇది నాకెందుకు, ఇది నాకొద్దు, ఇట్లయితే నేను చేద్దాం, ఈ తరహా కాదు. ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు ఉంటది, అన్ని అవకాశాలు వాడుకుంటారు. అది బాబుకున్నటువంటి చాణక్యం అనేది అదే. ఇప్పుడు ఒక పక్కన తన పార్టీలో వాళ్ళని కంట్రోల్ చేసుకోవడం, రెండో పక్కన పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేయటం, మూడో పక్కన బీజేపీతో ఉంటూ కూడా